అంత పోయి బొంద చేతికి వచ్చినాక కేసీరావయ్య నీ దండం పెట్టి ఇప్పుడు సంకర సంచేసుకొని సర్దిపో కట్టుకొని ఏడిపోతుండ అంటే అమ్మ ఇక గీడికి పోయే కాడికి వచ్చిందుల్లా కేసీరావయ్య బతుకు కొసకి గీడికి వచ్చిందుల్లా ఇక చూడు ఇక లాభం లేదు, నేను ఉన్న జామం లేదు, లేని జామం లేదు. ఇక నా పార్టీ మొత్తం కథవయ్య కాడికి వచ్చింది. ఎట్ట చేయదు ఏం చేయదు, ఉన్న కాడికి ఎమ్మెల్యేలు అందరూ సీమల బారోలే ఓని దండం పెట్టి లైన్ కట్టిరు కాంగ్రెస్ పార్టీలకు. ఇక మరి నేను ఎట్లా బతకాలి, నేను ఏం చేయాలి, ముందు పెత్తానం మనదే అధికారం మనదే అన్న ఎవరు నమ్మతలేరు. అమ్మ ఇక లాభం లేదు అనుకోని పెద్ద మనిషి కేసీరావు ఆలోచన చేసి సుప్రీంకోర్టులో దావా వేసేందుకు పైన కడుతున్నాడు అన్నోళ్ళ. ఎందుకంటే మరి పార్టీ ఫిరాయింపులా ఎట్లా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకొస్తుండు. మరి సారు నువ్వు ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా గుంజుకున్నావు, ఇదేనా నీ తరీక, ఇదేనా నీ బుదిగల ముచ్చట? మరి ఇలా రామశిల్క పలుకులు సుధపూస పలుకులు పలుకుతున్నావు. మరి ఆయన బట్టి విక్రమార్కకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసామనగా సారు అని మొరో మొత్తుకొని పారైతురాట. మొత్తానికైతే నీ దండం పెడితే కేసీరావయ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలా ఇక మరి ఏం చేస్తాడో ఎట్ట చేస్తాడో కానీ నీ దండం పెడితే చింతకాంతుడై చిన్న పోతుండు కేసీరావయ్య. మరి ఎట్టెట్టవుతుందో ఏం కథో ఈ పార్టీ ఫిరాయింపుల సంగతి ఏందో మరి కేసీరావయ్య మరి కోర్టులో చేస్తే కోర్టు మరి ఏం తీర్మానం చేస్తుంది ఎట్లా అనేది చూద్దాములా ముందు.